మీకు తెలుసా ప్రేమ, పెళ్లి, బ్రేకప్ ఇవన్నీ పైథాన్ లోనే ఉన్నాయని? అదేలా అనుకుంటున్నారా? అదే పైథాన్ లో డేటా టైప్స్ ఉన్నాయిగా, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అండ్ బులియన్. ఇదేంటి ఈ డేటా టైప్స్ కి ప్రేమ, పెళ్లికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అది కూడా చెప్తా, కాస్త వినండి. ముందుగా లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా లిస్ట్ ని పైథాన్ లో స్క్వేర్ బ్రాకెట్స్ తో డిఫైన్ చేస్తారు. లిస్ట్ అనేది ఎలాంటిదంటే అప్పుడే ప్రేమలో పడిన అమ్మాయి చెప్పే ప్రతిదీ ఎలా ఫాలో అవుతుందో ఈ లిస్ట్ కూడా అట్లాంటిదే. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 1 2 3 అనే లిస్ట్ ని నేను తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ అపెండ్ మెథడ్ ద్వారా ఒక ఐటమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇంటీజర్ ని యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే స్ట్రింగ్, బులియన్ ఆర్ ఫ్లోట్ ఏదైనా తీసుకోవచ్చు. చూసారా, చెప్పినట్లే మన మాట విని లిస్ట్ లో ఆ నెంబర్ యాడ్ అయిపోయింది. గురు, నిజంగా లిస్ట్ ఎంత మంచిదో కదా, చెప్పిన మాట ఉంటుంది. అంతేమీ లేదు, ఈ లిస్ట్ అనేది సిచ్యువేషన్స్ తగ్గట్టు మారిపోతుంది. ఐ మీన్ లిస్ట్ ని ఎలా పడితే అలా మోడిఫై చేయొచ్చు అని అర్థం. సో దీనిలో స్టెబిలిటీ ఉండదు. ప్యాసింగ్ క్లౌడ్ లా రోజుకు ఒక అమ్మాయిని మార్చినట్లు మారిపోతుంది. ఏదో సరదాగా అన్నా గానీ యాక్చువల్ గా లిస్ట్ అనేది పైథాన్ లో ఒక డేటా టైప్ అండ్ దీనిలో ఏ ఐటమ్ అన్నా యాడ్ చేయొచ్చు ఆర్ అప్డేట్ చేయొచ్చు ఆర్ రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఇది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాగానే ఉంది గురు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు అలా లిస్ట్ అలా మారిపోవడం నాకు ఎందుకో నచ్చట్లా. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నిలకడగా స్టెబిలిటీగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడంటవా? అది తెలియాలంటే ముందు నువ్వు దేవర కథ వినాలి. సారీ టప్పుల గురించి తెలియాలి. ఈ టప్పులు అనేది ఆల్ఫా మెన్ లా ఒక్కసారి ఫిక్స్ అయితే డిసిజన్ మారదు. గురు, ఇంతకీ ఆల్ఫా మెన్ అంటే ఏంటి? యాక్చువల్ గా నేను చెప్పే ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఆల్ఫా మెన్ అంటారు. ఫస్ట్ గా సెల్ఫ్ కంట్రోల్, దేనికి ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వరు. అది చివరికి అమ్మాయి అయినా సరే. స్ట్రాంగ్ మైండ్ సెట్, ఎవరిని పడేయాలని ట్రై చేయరు. ఈ టైం పాస్ వ్యవహారాలు వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. లాయల్టీ అండ్ కమిట్మెంట్, లిస్ట్ లా సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోకుండా వీళ్ళు ఎప్పుడు వన్ లవ్ వన్ లైఫ్ అనే కోడ్ ని ఫాలో అవుతారు. లాస్ట్ గా డిసిప్లైన్, వీళ్ళ డిసిషన్స్ చాలా మెచ్యూర్డ్ అండ్ క్లారిటీగా ఉంటాయి. వన్స్ డిసిజన్ ఫిక్స్ అయితే ఆ మాట కట్టుబడి ఉంటారు. సో ఈ అన్ని క్వాలిటీస్ మన టపుల్ కి ఉన్నాయంటావు? అవును, టపుల్ ని జనరల్ గా పారాన్సిస్ బ్రాకెట్స్ తో డిక్లేర్ చేస్తారు. వన్స్ టపుల్ ని డిక్లేర్ చేస్తే దాన్ని మోడిఫై చేయడం ఎవరికీ సాధ్యం కాదు. టైప్ కాస్టింగ్ ద్వారా మోడిఫై చేయొచ్చు కదా గురు? ఇందుకే కదా నేను తిట్టేది. టైప్ కాస్టింగ్ సపోర్ట్ నువ్వు తీసుకుంటున్నావు. సో ఇక్కడే అర్థమవుతుంది కదా ఏ సపోర్ట్ లేకుండా టపుల్ ని మోడిఫై చేయలేవని. అవును గురు, నిజమే. సో ఫైనల్ గా పాయింట్ కి వస్తే టపుల్ అనేది పైథాన్ లో ఒక డేటా టైప్. దీనిలో నువ్వు ఏదో స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు ఆర్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. అని వన్స్ స్టోర్ చేసుకున్నాక వాటిని మోడిఫై చేయలేవు, ఒక్క దేవుడి దిగి వస్తే తప్ప. నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఈ క్వశ్చన్ అడగకుండా అసలు పైథాన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? సో దీనికి మీరు ఏం చెప్పాలంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ తో డిఫైన్ చేస్తాము అండ్ లిస్ట్ లో ఐటమ్స్ మనం మోడిఫై చేయొచ్చు. అదే టపుల్ కి వస్తే టపుల్ ని పారెన్థెసిస్ బ్రాకెట్స్ తో డిక్లేర్ చేస్తాం. సో వన్స్ టపుల్ లో ఐటమ్స్ ని డిక్లేర్ చేసావంటే దాన్ని మోడిఫై చేయలేవు. సింపుల్ గా చెప్పాలంటే లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్ అండ్ టపుల్ ఈజ్ ఎన్ ఇమ్యూటబుల్. దట్స్ ఇట్.